అబండెంట్ క్వీన్స్ కమ్యూనిటీలో చాలామందికి మెరిడియన్ పాయింట్స్ అంటే ఏంటి అనే డౌట్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అలానే ఉండిపోతుంది. సో మెయిన్గా మెరిడియన్ పాయింట్స్ ఏంటి అంటే మన బాడీలో చూడండి, మనం నార్మల్గా ఏం తెలుసు మనకు, బ్లడ్, నర్వ్స్, వీటి ద్వారా ప్రతి పార్ట్కి, హార్ట్, ఇంటర్నల్ ఆర్గన్స్ ద్వారా ప్రతి పార్ట్కి బ్లడ్ ఫ్లో అవుతుంది కాబట్టి వీఆర్ అలైవ్. ఈజ్ ఇట్ రియలీ? ఓన్లీ బ్లడ్ ఫ్లో మాత్రమే అయితే ఈవెన్ ఫర్ పీపుల్ హూ ఆర్ నాట్ అలైవ్ మనం అది ఎక్స్టర్నల్గా మెకానికల్గా చేయడం ద్వారా క్యాన్ వి మేక్ దెమ్ లివ్? నో. ప్రతి పార్ట్లో అది చేసే పనితో పాటు ఆత్మ అనే ఎక్స్టర్నల్ సోర్స్ కూడా మన బాడీలో ఉంది. సో వీఆర్ లైవ్. సో ప్రతి ఈ నర్వ్ ద్వారా ఏదైతే ప్రతి పార్ట్కి ఎనర్జీ ఫ్లో అవుతూ ఉందో వాటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్స్ని మెరిడియన్ పాయింట్స్ అంటారనమాట. సో మనం ఆ పాయింట్స్ ద్వారా ట్యాప్ చేయడం ద్వారా అక్కడ ఏవైతే ఎగ్జిస్టింగ్ బ్లాకేజెస్ ఉంటాయో అవి క్లియర్ అవుతూ మనం ఏదైతే ఒక అఫర్మేషన్ చెప్తూ ట్యాప్ చేస్తూ ఉన్నామో, దీని గురించి ఇన్ డెప్త్ మనం ఇంటర్నల్ సెషన్స్లో ఉంటాయండి, బట్ ఓవర్వ్యూ చెప్తున్నాను. సో మనం ఏదైతే ట్యాప్ చేస్తూ చెప్తామో దానివల్ల ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఒక్కొక్క పార్ట్కి వెళ్తుంది. ఓకేనా? సో ఇవాళ మన అఫర్మేషన్ వచ్చేసి I only think about abundance. 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 మీరు చెప్పేటప్పుడు ఫీల్ అవుతూ చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్. డోంట్ ఫర్గెట్.